వెల్కమ్ టు అవర్ ఛానల్. 2025 ఈ రాశుల వారికి కనక వర్షం కురవబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. జ్యోతిష శాస్త్ర ప్రకారం ఖగోళంలో గ్రహాలు నిర్దిష్ట సమయంలో రాశులను మారుస్తూ ఉంటాయి. అలాగే నక్షత్ర సంచారం కూడా చేస్తూ ఉంటాయి. ఇలా చేసినప్పుడు కొన్ని రాశులకు సానుకూల, మరికొన్ని రాశులకు ప్రతికూల ఫలితాలు వస్తూ ఉంటాయి. అలాగే శక్తివంతమైన రాజయోగాలు ఏర్పడుతూ ఉంటాయి. వచ్చే సంవత్సరం జనవరిలో శుక్రుడు కొన్ని గ్రహాలను కలవబోతూ ఉన్నాడు. దీనివల్ల మాలవీయ రాజయోగాలు ఏర్పడతాయి. ఇవి ఎంతో శక్తివంతమైనటువంటి యోగము. దీనివల్ల ఆర్థికంగా బలపడమే కాకుండా కెరీర్లో ఎదురవుతున్న సమస్యలన్నీ పరిష్కారము అవుతాయి. ఇది కొత్త ఆస్తులు కొనుగోలు చేస్తారు. మాలవీయ రాజయోగంతో ఏ రాశుల వారికి అద్భుతంగా కలిసి వస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ యొక్క రాశుల వారికి 2025 అద్భుతంగా ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. కొన్ని రకాల యోగాలు సంవత్సరం మొదట్లోనే ప్రారంభం కాబోతూ ఉన్నాయని, ఇలాంటి అదృష్టం మరలా రాదని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. 2025లో త్వరలోనే అడుగుపెట్టబోతున్న నేపథ్యంలో ఈ యొక్క 5 రాశుల వారు ఎవరు, వారి జీవితంలో వచ్చే మార్పులు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోనైతే చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొట్టమొదటి రాశి కర్కాటక రాశి వారు. కర్కాటక రాశి వారికి యొక్క సంవత్సరంలో చాలా బాగా గడిచిపోతుంది. వీళ్ళు తెలివైన నిర్ణయాలు తమ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించబోతూ ఉన్నారు. ఈ ఏడాది వారి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. అలాగే వారు ఎదుర్కొని సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. అన్ని ప్లానెట్స్ వీరికి అనుకూలంగా ఉంటాయి. కోరుకున్నవన్నీ కూడా దక్కుతాయి. సమస్యలన్నీ కూడా తొలగిపోయి జీవితాన్ని అద్భుతంగా మార్చుకోబోతూ ఉన్నారు. ప్రధాన సమస్యలన్నిటి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. మునుపటి సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. మీలో కూడా తాజా ఉత్సాహం మరియు శక్తి కూడా వస్తుంది. ముఖ్యంగా మార్చి తర్వాత మీరు పెద్దల మార్గదర్శకంతో ఎదుగుతున్నారనేది స్పష్టమవుతుంది. సమస్యలు ఇంకా పూర్తిగా తొలగిపోతున్నట్లుగా కనిపించడం లేదు, కానీ సమస్యలు తగ్గుముఖం పట్టడంలో మీరు నిట్టూర్పుని పొందగలుగుతారు. 2025లో ఇంకా భారీ లాభాలు పొందే అవకాశం ఉంది. అదే సమయంలో మే తర్వాత ఖర్చులు కూడా పెరగవచ్చు. విదేశాలలో లేదా వారి జన్మస్థలానికి దూరంగా నివసిస్తున్న వారు మే తర్వాత కూడా సానుకూల ఫలితాన్ని అనుభవిస్తారు. అయితే ఇతరులు కుటుంబం మరియు ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి మరింత జాగ్రత్తగా విశ్లేషించి వివేకంగా పాటించాలి. మే తర్వాత రాహు సంచారం బలహీనంగా ఉంటుంది. అందువలన అప్పుడప్పుడు కొన్ని అనుకోని సమస్యలు ఉండవచ్చు. ప్రేమ వివాహాలు మరియు వ్యవహారాలు మే నెలలో చాలా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు మే తర్వాత పెంచుకుంటారు. అద్భుతమైనటువంటి జీవితాన్ని మీరు పొందడానికి అవకాశాలు అయితే తప్పకుండా ఉంటాయి. కర్కాటక రాశి వారికి అద్భుతంగా అయితే ఉంటుంది. విద్యాపరంగా కూడా బాగుంటుంది. మెరుగైన ఫలితాలను చూస్తారు. వ్యాపార పరంగా గత సంవత్సరం కంటే సంవత్సరం మెరుగ్గా పనిచేసినప్పటికీ ఆలోచన లేని వ్యాపార నిర్ణయాలు అనుకూలంగా ఉండవు. మీ 10వ ఇంటికి 3వ కోణం నుంచి పరిశీలిస్తే 8వ ఇంటి ద్వారా శని యొక్క సంచారం సంవత్సరం ప్రారంభం నుంచి మార్చి నెల వరకు కూడా జరుగుతుంది. మార్చి నెల తర్వాత శని ప్రతికూలత కారణంగా ఉద్యోగంలో ఇంకా వ్యాపారంలో చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చు. శని వ్యాపారంలో కూడా సహాయం చేయడు, కానీ ప్రతికూలంగా మాత్రం ఉండడు. పర్యావసానంగా చాలా ప్రయత్నం చేస్తున్న మీ వ్యాపారం మాత్రం సరైన మార్గంలో నడిపించగలరు. కర్కాటక రాశి వారి ఉద్యోగపరంగా కూడా ప్రయోజనంగా ఉంటుంది. సమస్యలన్నీ పరిష్కారానికి వస్తాయి. మీ గతాన్ని విడిచిపెట్టి ప్రత్యేకంగా మీరు లాభపడతారు. ఆర్థికంగా కొత్త అవకాశాలు వస్తాయి. ప్రేమ జీవితం నుంచి ఉపశమనం పొందుతారు. వైవాహిక జీవితం కూడా అనుకున్నట్లుగా ఉంటుంది. కుటుంబ జీవితం కూడా మెరుగుపడుతుంది. భూమి, ఆస్తి ఇంకా వాహనాలు ఇంకా సమకూర్చుకుంటారు. ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోవడానికి అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. అదృష్టం పట్టబోతున్న తరువాత రాశి మేషరాశి వారు. మేషరాశి జాతకులకు 2025 సంవత్సరం అంతా అద్భుతమైన అవకాశాలు వస్తాయి. వీరి యొక్క జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా వీరి యొక్క ఆర్థిక పరిస్థితి మరుగుపడుతుంది. కష్టపడి పని చేస్తున్నందుకు తగిన ప్రతిఫలం దక్కుతుంది. కెరీర్లో ఎదుగుదలకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తమను తాము నిరూపించుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం యూనివర్స్ వీరికి సపోర్టుగా ఉంటుంది. అలాగే అదృష్ట అవకాశాలు ఇస్తుంది. కాబట్టి వీళ్ళు కొత్త శిఖరాలను చేరుకుంటారని బాబా వాంగా తెలియజేస్తారు. మేషరాశి వారికి ఇది ఒక సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు. కెరీర్ని అనుకూలంగా మార్చుకోబోతూ ఉన్నారు. కెరీర్ పరంగా ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి వీరికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పాటు చేసుకోబోతూ ఉన్నారు. కొంచెం ఎక్కువ అద్భుతమైన ఫలితాలు వస్తాయి. శని యొక్క ప్రత్యేక అనుగ్రహంతో ముఖ్యంగా మార్చి నెలలో మీరు అనేక రంగాల్లో అనుకూలమైన ఫలితాలను సాధించబోతారు. దీని తర్వాత ఫలితాలు తులనాత్మకంగా బలహీనంగా ఉన్నా ఏదో ఒక టైంలో అద్భుతాలు చూస్తారు. ఏదేమైనప్పటికీ కూడా మార్చి నెల తర్వాత
మేషరాశి వారికి అంతర్జాతీయ సంబంధాలు ఉన్నవారు సానుకూల ఫలితాలు సాధించగలుగుతారు. బృహస్పతి యొక్క సంచారం మే మధ్యకాలం వరకు ఆర్థిక వైపు బలంగా ఉంటుంది. సాధారణంగా ఈ యొక్క సంవత్సరంలో మీ వ్యాపారంలో విజయం సాధిస్తారు. ఏ పని చేసినా మీదే పైచేయి అవుతుంది. కెరీర్ పరంగా కూడా అద్భుతంగా ఉంటుంది. ఏ పని చేసినా మీదే పైచేయి అవుతుంది. విద్యార్థులు జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. విద్యార్థులు కూడా ఈ సమయంలో మరింత అంకితవంతో ఉండాలి. మీరు వివాహం చేసుకున్నట్లయితే జీవిత భాగస్వామి ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకోండి. ఇదే సమయంలో ఒకరితో ఒకరు సంబంధాలను కొనసాగించుకోవాలి. దుర్గాదేవి మాతను క్రమం తప్పకుండా పూజించండి. ఇంకా విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి కుంభరాశి వారు. కుంభరాశి జాతకులకు 2025లో తమ క్రియేటివిటీని చూపించే మంచి అవకాశం అందుకుంటారు. శనిగ్రహం వారిపై మంచి ప్రభావం చూపించడం వల్ల ఈ సంవత్సరం వారిలో ఒక ఆర్టిస్టిక్ స్కిల్స్ మెరుగ్గా పెరుగుతాయి. తమలో తాము కొత్త ఆలోచనల చేతుల్లో చూపుతారు. ఇది అనువైన సమయము. కుంభరాశి వారి ఏడాది తమ లక్ష్యాలను చేరుకోవడంలో విజయాలను సాధించబోతూ ఉన్నారు. కుంభరాశి వారికి ఇది ఒక సువర్ణ అవకాశంగా కూడా చెప్పుకోవచ్చు. కెరీర్ని అనుగుణంగా మార్చుకునేటువంటి సంవత్సరంగా ఉండబోతుంది. మీరు అప్పుడప్పుడు సగటు ఫలితాల కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఒకవైపు మొదటి ఇంట్లో శని ప్రభావం మార్చి తర్వాత క్షీణిస్తుంది. ఇది మీకు మరింత శక్తివంతంగా అనుభూతి చెందడానికి సహాయపడుతుంది. మీరు అసంపూర్తిగా ఉన్న పనులన్నీ వేగవంతంగా తమ సామర్థ్యంతో ముందుకు వెళ్తారు. ప్రయాణ ప్రయోజనాలు మీకు అద్భుతంగా వస్తుంది. మే తర్వాత మొదటి ఇంట్లో రాహు సంచరించడం వల్ల మరోసారి అదే సమస్యలు తలెత్తాయి. సమస్యల ప్రభావం అయితే స్వల్పంగా మరియు చిన్నదిగా సాగుతుంది. ఇంకా చెప్పాలంటే అది పూర్తిగా అదృశ్యం కావచ్చు, కానీ అవి గతంలో ఉన్నంత చెడ్డవి కావు. ఆరోగ్యం చూసుకోవడం, అలాగే నిజమైన శక్తిని అనుగుణంగా పనిచేయడం అర్థం మీ ఆరోగ్యాన్ని కూడా సానుకూల రీతిలో నిర్వహిస్తుంది. మీ పనిని సక్రమంగా పూర్తి చేయడంలో మీకు సహాయపడుతుంది. మీ తల్లి ఆరోగ్యాన్ని పరిరక్షించడం చాలా ముఖ్యము. మే మధ్యకాలం తర్వాత బృహస్పతి మీకు అనుకూల స్థితిలో కూడా వివిధ ప్రయత్నాలు ఇస్తాడు. మీకు ప్రేమ సంబంధాలు కూడా బలపడతాయి. తర్వాత అదృష్టం పట్టబోతున్నటువంటి తర్వాత రాశి మిథున రాశి వారు. మిథున రాశి వారికి కూడా 2025లో ఊహించిన అవకాశాలు అందుతాయి. ముఖ్యంగా వ్యాపార రంగాల్లో వారికి మంచి లాభాలు వస్తాయి. అలాగే కెరీర్ లైఫ్లో బాగా ఎదుగుతారు. మీరు తమ లక్ష్యాన్ని కూడా నమ్మి ముందడుగు వేస్తారు. నిర్ణయాలు తీసుకోబోతూ ఉన్నారు. ఈ యొక్క సంవత్సరం ఏ పనులు చేస్తున్నా ఆ పనులు మీ భవిష్యత్తులో పునాది వేయడానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకునేటువంటి కాలంగా కూడా చెప్పుకోవచ్చు. మిథున రాశి వ్యక్తులు మెరుగ్గా ఉంటారు. మార్చి నాటికి శని ఊహించిన విధంగా కొత్త సహాయాన్ని మీకు అందిస్తాడు. ఆ తర్వాత మరింత కృషి చేయడం ద్వారా సానుకూల ఫలితాలు పొందుతారు. మరో మాటలో చెప్పాలంటే చాలా పని అవసరం అయినప్పటికీ ఫలితాలు చాలా ఎక్కువ సంతృప్తికరంగా ఉంటాయి. రాహు సంచారం అంతటా కూడా మీకు ప్రయోజనంగా ఉంటుంది. మిథున రాశి వారికి 2025 అద్భుతమైనటువంటి ఫలితాల్లో మీ జీవితం ఉండబోతుంది. వృషభ రాశి వారికి 2025లో బాగా రాణిస్తారు. వారు గతంలో ఎంత కష్టపడి పనిచేస్తారో దానికి తగిన ప్రతిఫలం ఈ ఏడాది లభిస్తుంది. పెట్టుబడులు పెట్టడానికి మంచి అవకాశాలు వస్తాయి. కెరీర్లో గ్రోత్ ఉంటుంది. ప్రమోషన్స్ కూడా రావచ్చు. ఏ పని చేసినా మీది పై చేయడానికి ఇది ఒక అత్యున్నతమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. వృషభ రాశి జాతకులకు మీరు ఏ పని చేసినా మీదే విజయం. అన్ని ప్రయత్నాలు కూడా సానుకూల ఫలితాలు ఇస్తాయి. శని మీరు అదనపు కృషి చేసిన తర్వాత ముఖ్యంగా మార్చి 2025 వరకు సానుకూల ప్రయత్నాలు పొందుతారు. మార్చి 2025 తర్వాత పని యొక్క పూర్తి ప్రతిఫలాన్ని పొందుతారు. అదనపు శ్రమ అవసరం లేనప్పటికీ ఇంకా కొనసాగించే అవకాశం ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.